హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ సండే. ఈరోజు మ్యాంగో కొబ్బరికాయ రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఒక రా మ్యాంగో, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని దీంతో పాటు ఒక 2 కోకోనట్స్ తీసుకోండి మీడియం సైజ్. అవి తురుము చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అప్పటికప్పుడు ముక్కలు అంటే గట్టిగా వస్తాయి, ఇంకా చట్నీలో బాగుండదు. రోటి పచ్చడిలో తురుము చేస్తేనే బెటర్. ఆయిల్ తీసుకొని ఒక 2 to 3 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని ఆనియన్స్, చిల్లీస్, వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ సాటే చేసుకోండి. దానిలో జీలకర్ర, ధనియాలు, సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా వేసుకోండి. ఇవి ఏంటంటే దాని ఫ్లేవర్ అంతా బాగా దిగాలి, అప్పుడు పచ్చడికి ఇంకా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ హెల్దీ కూడా, మా అమ్మమ్మ స్టైల్. సో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకోండి. టొమాటోస్ ముందే వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, మా మమ్మీ చేస్తారు. సో టొమాటో ఒక్కటి చాలు, సరిపోతుంది. వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి వేరే బౌల్లో. ఇవి తర్వాత ఏం చేయాలో చెప్తాను. తర్వాత మనకున్న రా మ్యాంగో తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకొని సేమ్ ప్యాన్లో కొత్తిమీర, పుదీనా, లైట్గా సాల్ట్ వేసుకోకపోయినా పర్వాలేదు, ఆయిల్లో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి. ఇందాక మనం గ్రేట్ చేసుకున్నాం కదా కోకోనట్, అది తీసుకొని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది, మళ్ళీ అది మాడిపోతే టేస్ట్ బాగుండదు. సో ఈ 3 ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఒక పక్కన ఇదిగో ఈ విధంగా వస్తుంది కోకోనట్, కచ్చపచ్చగానే, మరీ పేస్ట్లా కాదు. అలా అయినా కూడా దీనికి కరెక్ట్ ఫ్లేవర్ ఉండదన్నమాట. సో ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ 3 మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఒక పక్కన పెట్టుకోండి. అలానే ఆయిల్ వేసుకొని దానిలో పోపుకి సంబంధించినవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు, అవన్నీ వేసుకొని ఇందాక మనం మిక్స్ చేసాం కదా, ఆ 3 మిక్స్చర్ కలిపి దీనిలో వేయండి. ఫస్ట్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఫ్రై అయ్యే కొద్దీ దానిలో ఆయిల్ బయటకు వచ్చి ఇంకా బాగుంటుంది. టేస్ట్ అద్దరిపోతుంది అనమాట వేడి వేడి అన్నంలోకి, అలానే ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. అలానే ఈరోజు సండే స్పెషల్గా మమ్మీ వడలు చేశారు. వడలు ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట. నేను కొంచెం తక్కువ తింటాను ఆయిల్ ఫుడ్ అని, బట్ ఈరోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాము. సండే కదా, ఇంకా కాలేజ్కి వెళ్ళనవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.